టీ20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ట్రినిడాడ్ వేదికగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించి తొలిసారి టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కు అర్హత సాధించింది. సౌత్ ఆఫ్రికా బౌలర్ల దాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు కుప్పకూలిపోయారు. కేవలం 56 పరుగులు మాత్రమే చేసి 11 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యారు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. సఫారీల ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆఫ్ఘన్లు ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేకపోయారు. మార్కో జాన్సన్, త్రబ్జెష్ షమ్షీ 3 వికెట్లు తీయగా రబాడా, నోకియా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా 1 వికెట్ నష్టపోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ అవుట్ అవ్వడంతో మార్క్రమ్తో కలిసి హెండ్రిక్స్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మార్క్రమ్ 23, హెండ్రిక్స్ 29 పరుగుల చొప్పున చేయడంతో 8.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. ఈ రోజు రాత్రి మరో సెమీస్లో భారత్, ఇంగ్లాండ్ తలపనున్నాయి. ఆ మ్యాచ్లో గెలిచిన టీంతో సౌత్ ఆఫ్రికా బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.